హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ వచ్చేసి గుల్లపప్పు పొడి. ఈ పొడిని వేడివేడి ఇడ్లీలో పొడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అసలు వేరే చట్నీ కూడా అవసరం లేదు. ఈ పొడికి కావాల్సినవి 1 గ్లాస్ గుల్లపప్పు, 6 to 7 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ధనియా పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ తీసుకొని గుల్లపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, హైలో మాత్రం పెట్టకూడదు. వేడి వేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని ఒక 2 స్పూన్లు గీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ పప్పు అయితే కలర్ చేంజ్ అయింది, ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నా. మళ్ళీ అదే పాన్ తీసుకొని 6 to 7 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ చేస్తే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గుల్లపప్పుని, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ పెట్టుకోవాలి. రెగ్యులర్గా కూరకి వెజ్జెస్ కట్ చేసుకుంటాం కదా, అంత టైం కూడా పట్టదు ఈ పొడికి. డెఫినెట్గా మీరంతా కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్, కొంచెం స్పైసీ సరిపోకపోతే కారం వేసుకొని మళ్ళీ మిక్స్ పెట్టుకొని మళ్ళీ టేస్ట్ చూసుకున్నా. ఇంకా 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకున్నా. అంతే అండి, ఇంకా పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. గుల్లపప్పు అని కొంతమంది అంటారు, పుట్నాల పప్పు అని కూడా అంటారు కొంతమంది. ఈ పొడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.